నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం తగ్గించిందనే కేటీఆర్ ఆరోపణలకు మంత్రి సీతక్క దీటుగా సమాధానం ఇచ్చారు. రిజర్వేషన్లు ఎక్కడా తగ్గించలేదని, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ కమిషన్ సమగ్రంగా జనగణన వర్గాల శాతం సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిశీలించి ఇచ్చిన సిఫారసుల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎవరి మీదనూ అన్యాయం జరగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని, నిజాలను పక్కన పెట్టి బీసీ వర్గాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని సీతక్క వ్యాఖ్యానించారు. ఎక్కడలేని ప్రేమను బీఆర్ఎస్ నాయకులు బీసీ బిడ్డల మీద చూపుతూ వాళ్ళ నటన అద్భుతంగా ఉంది. అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బీఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. గ్లోబల్ మించిన గోబెల్స్ ప్రచారం, వాళ్ళ గోబెల్స్ ప్రచారము గ్లోబల్ మించిపోయింది. అందుకనే వాస్తవాలు అనేది ప్రజలు తెలుసుకోవాలని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2014 ఎన్నికలలో 2014 స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు బీసీ వర్గాలకు 34% స్థానిక ఎన్నికలలో అవకాశం ఇచ్చింది. 2014లో మీరు అధికారానికి వచ్చిన తర్వాత 2019లో స్థానిక ఎన్నికలు జరిగితే బీసీలకు ఇచ్చింది నువ్వు 22%. గొంతు కోసింది ఎవరు? నువ్వు. ఈరోజు మేము బీసీ వర్గాల మీద అభిమానంతో, ప్రేమతో, మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం వారికి ఉన్న కమిట్మెంట్తో బీసీలకు వారికి అంత అవకాశాలు ఇవ్వాలని కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి తీర్మానాలు చేసి సుప్రీంకోర్టు ఆదేశానుసారం డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిటీ ఆధారంగా కులగణన చేపట్టి ఆ కులగణన ఆధారంగా ఈరోజు రిజర్వేషన్లను నిర్ధారించడం జరిగింది. ఈ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు స్థానికంగానే మేము జనాభాను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని చోట్ల బీసీలకు తగ్గింది, కొన్ని చోట్ల పెరిగింది. అంతే తప్ప నువ్వు మాట్లాడుతున్నట్టుగా అబద్ధపు నోరు విప్పితే అబద్ధాలు ప్రచారం చేయాలి, ఇక సంబరాలు చేసుకోవాలి. ఇదే మీ పని. అబద్ధాలు ఎక్కువ కాలం మనుగడలో ఉండలేవు. నిజం చరిత్రలో నిలబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ గుర్తు చేస్తాను. ప్రొద్దుటూరులో నగర వ్యాపారులపై పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. డీఎస్పీ బావడ ఏం చేస్తుంది, మామూలు మోస్తూ కూర్చుందా అంటూ ఆయన ధ్వజమెత్తారు. పట్టణంలో వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులతో కలిసి వసంత్ అనే వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. గన్ చూపించి వ్యాపారులను బెదిరించారని, అంత పెద్ద ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వస్తుందో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఈ కేసును మొట్టమొదట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత అంతా పొద్దుటూరు పట్టణమే, రూరలు, 2 టౌను, 3 టౌను, 1 టౌన్ అంతా రూరలు, అంతా డిఎస్పీ గారి పరిధిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మరి 3 టౌన్లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మెమో వేసి 1 టౌన్కు మార్చిన దాంట్లో మతలమేమి, ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు. కాబట్టి డిఎస్పీ గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఆయనకు తెలిసి కూడా దానికి సహకరిస్తామని మద్దతు పలుకుతూ ఉంది. ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఏ దాంట్లోనైనా చిన్న సెక్షన్లు వేసినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగి కొంచెం పెద్దగా వచ్చేటట్టుంటే సెక్షన్ మారుస్తారు తప్పక కేసుని స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చాల్సిన పని ఏముంది? ఎందుకంత అవసరం వచ్చింది? మీరు అందరూ ఒక 4-5 రోజుల నుంచి ఒక ప్లాన్తో మార్చుకుంటా మీ అందరికీ తెలిసి, డిఎస్పీ గారికి కూడా తెలిసి ఈ తనికంటి శ్రీనివాసును, తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయమ్మ కూడా భాగస్వామ్యం ఉంది. ఈ కేసును మొట్టమొదట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్. విశాఖపట్నంలో డేరాల విచారణపై పోలీసు కమిషనర్ శంకర్ బ్రత బాక్సీ కీలక వివరాలు వెలుగుకు తీసుకొచ్చారు.
ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని వ్యాఖ్యానించిన ఆయన నగర భద్రతలో కెమెరాల పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పారు. అక్టోబర్ నెలలో విశాఖ సిటీ పరిధిలో మొత్తం 83 చోరీ కేసులు నమోదయ్యాయని, వాటిలో 58 కేసులను విజయవంతంగా ఛేదించామని వెల్లడించారు. ఈ కేసుల్లో 77 మంది అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 505 మొబైల్ ఫోన్లు, 838 గ్రాముల బంగారం, 3 లక్షల నగదు సహా 1,12 లక్షల విలువైన ఆస్తులను రికవరీ మేళా ద్వారా బాధితులకు తిరిగి అందించామన్నారు. 58 కేసులు డిటెక్ట్ చేసి అందులో బంగారం 838.331 గ్రామ్, క్యాష్ 3,10,500 రూపాయలు, 22 మోటార్ సైకిల్, ఒకటి మహీంద్రా XUV కార్, ఒకటి సోనీ కెమెరా విత్ లెన్స్, ఒకటి CCTV DVR బాక్స్ విత్ వైఫై రౌటర్, 505 మొబైల్ ఫోన్స్. ఇప్పుడు హైయెస్ట్ రికవరీ జరిగింది కంచట్పాలెం మన DCP క్రైమ్స్ ఆధ్వర్యంలో, ACP ఇన్ఛార్జ్ క్రైమ్స్ ఆధ్వర్యంలో మన పోలీస్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ASI, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ క్రైమ్ వింగ్లో పగలు రాత్రి కృషి చేస్తున్నారని, మన క్రైమ్ సంఖ్య కూడా మామూలుగా మోర్ దాన్ 100 ఉంటే ప్రతి నెల, ఈ అక్టోబర్ నెల ఓన్లీ 83. ఇప్పుడు లాస్ట్ కొన్ని నెలల్లో చూస్తే లాస్ట్ ఇయర్ ఆగస్ట్, జనవరి 106, ఫిబ్రవరి 109, మార్చ్ 130, ఏప్రిల్ 123, మే 84, జూన్ 84, జూలై 100, ఆగస్ట్ 105. సో లాస్ట్ 2 monthsలో సెప్టెంబర్ 79 అండ్ అక్టోబర్ 83 అంటే మన ప్రాపర్టీ ఆఫెన్సెస్ మనం తగ్గించగలిగాము. దేవాదాయ శాఖ మరియు టీటీడీ కార్యకలాపాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో పాటు పాలక మండలి సభ్యులు హాజరయ్యారు. తిరుమలలో అమల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో అమలు చేయాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. ఆదాయం పెంపు, సేవల పారదర్శకత, భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వహణ, డిజిటల్ సిస్టంలు, దర్శనం, లడ్డూ పంపిణీ ప్రక్రియల వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. గుంటూరు జిల్లాలో జరిగిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో విద్యార్థుల స్పందనపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ పాత్రధారులలో పాల్గొన్న ఓ విద్యార్థి నాకు నచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పినట్లు తెలిపారు. విద్యాలయాలను తీర్చిదిద్దిన నాయకుడిగా పిల్లల హృదయాల్లో వైఎస్ జగన్ నిలిచిపోయారని అంబటి అన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో చేపట్టిన చర్యలు ఇప్పటికీ విద్యార్థుల్లో గుర్తుండేలా ఉన్నాయన్నారు. నాడు నేడులో నిర్మించిన మౌలిక వసతులు, క్వాలిటీ ఎడ్యుకేషన్పై తీసుకున్న నిర్ణయాలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. పిల్లలు స్వచ్ఛందంగా ఒక నాయకుడిని గుర్తించడం అంటే సమాజంలో ఆ నాయకుడి చిహ్నం స్పష్టంగా కనిపిస్తుందని అంబటి వ్యాఖ్యానించారు. మాక్ అసెంబ్లీ పెట్టారు. అయితే ఇక్కడ 3 గంటల సేపు పెట్టారండి మాక్ అసెంబ్లీ. 3 గంటల సేపులో 1.5 గంటల సేపు మన గురువు గారి ఉపన్యాసమే. ఎవరు? లోకేష్ గారి నాన్నగారి ఉపన్యాసం. కాముగా వెళ్ళిపోవడమే కాదు, దానిలో ఒక పాత్రధారుణ్ణి ఒక టీవీ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేస్తే సరే అతను ఏదో పాత్ర వహించాడు, ఏ పాత్ర వహించాడో నాకు తెలియదు, నాకు అనవసరం కూడా. నీ ఇష్టమైన పొలిటీషియన్ అంటే నా హీరో, సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. చూసారా మీరు? చూడకపోతే చూడండి. అంటే ఎందుకయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అంటే స్కూళ్ళు బాగు చేశాడండి, చదువులు బాగు చేశాడండి అని చెప్పాడు. తర్వాత దాన్ని ఏదో తిమ్మిడి బొమ్మిని చేసి మళ్ళీ అతని చేత ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాను. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, నువ్వు పిల్లల్ని ఎంత ట్రైనింగ్ చేసినా
వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకో తెలుసా? విద్యాలయాలని బాగు చేసినటువంటి, ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ప్రతి వ్యక్తికి ప్రతి పిల్లవాడికి విద్య కావాలని భావించినటువంటి వ్యక్తి, అమ్మఒడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అందువల్ల విద్యార్థుల హృదయాలలో ఆ నోట విని ఆయన సూపర్ హీరోగా భావించారు. దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం పాపం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. పవన్ ప్రశ్నిస్తాడా లేదా అన్నది పక్కన పెడితే ఉప ముఖ్యమంత్రిగా కాకినాడకు వెళ్లిన ఆయన అందించిన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని బొత్స అన్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా పెరిగిందా? అలా అయితే అరికట్టడంలో వైఫల్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. డీఎస్పీ పేకాట క్లబ్ నడిపిస్తున్నారని పవన్ స్వయంగా చెప్పిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, ఆ స్థాయి ఆరోపణలు నిజమే అయితే ప్రభుత్వ వైఖరి ఏంటో ప్రజల్లో చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తికి ప్రభుత్వం ఎలా అవార్డు ఇచ్చిందని ప్రశ్నించారు. ఆయన చర్యలు ఒకటి నేను చెప్తాను మీకు. ప్రభుత్వంలో ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఆయనకి ఒక వెనకాతలో ఒక స్టేటస్ ఉంది. ఏంటిది? డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి ఉంది కదా. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో ఆయన కాకినాడకి వెళ్ళారు. రేషన్ బియ్యం మీద ఆయన వచ్చి మాట్లాడారు, ఇది అరికట్టాలన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ రేషన్ బియ్యం తాలూకా రవాణా, దొంగ రవాణా, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిందా తగ్గిందా ఒకసారి బేరీజ్ వేసుకోమనండి. ఎందుకు అరికట్టలేకపోయారు? మీ దానికి సంబంధించిన మంత్రి కూడా మీ పార్టీ మంత్రే కదా. మీ ఆ కోటాల్లో ఓటాల్లో మీకే కదా వచ్చింది. ఎందుకు అరికట్టలేకపోయారు? మీరు మంత్రి, ప్రభుత్వం మీదే కదా, కుటుంబ ప్రభుత్వం. ఒకటి. రెండోది, అసలు నాకు అర్థం అవ్వట్లేదు, ఎవరికైనా అవార్డులు కానీ రివార్డులు కానీ ఇచ్చినప్పుడు పోలీసు వ్యవస్థలో పారామీటర్ ఏంటి అనేది మొన్న నాకు ఒక అభిప్రాయం, ఒక సందేహం వచ్చింది. మొన్నే వచ్చింది నాకు. అంతకుముందు వచ్చి కింద నుంచి సిఫారసు చేస్తారు, వాళ్ళు బాగుంటే వాళ్ళ నడవడికి కానీ వాళ్ళ తాలూకు ప్రవర్తన కానీ లేకపోతే వారి తాలూకా కేసెస్ కేసుల్లో కానీ లేకపోతే ఇంక మిగతా ఓ 10 ఆ పారామీటర్లు బట్టి ఇస్తారు అవార్డులు కూడా. కానీ మొన్న తెలిసింది నాకు అవేవి చూడరని. ఎందుకు? స్వయాన్న ఉప ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఒక డిఎస్పీని అతను పేకాట క్లబ్లో నడిపిస్తున్నాడు, అతను అవినీతిపరుడు అని చెప్పిన తర్వాత చెప్పకూడదు. చెప్పిన తర్వాత ఎందుకు చెప్పారు? మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చెప్పారు. ఒక బాధ్యత కదా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది కదా. మరి ఆయనకు వచ్చి ప్రభుత్వం వచ్చి ఈయన మంచివాడు ఉత్తముడు ఇదని చెప్పని ఆయనకి అవార్డు ఇచ్చింది. అయితే బాధితుల ఉప ముఖ్యమంత్రి గారికి సమాచార లోపమైన ఉండాలి. సమాచార లోపం ఉన్నప్పుడు మీరు ఆ సమాచారం బయటకు మాట్లాడుకునే ఉండాలి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోకుండా. లేదు, మీ సమాచారం కరెక్ట్ అయితే ఆ రివార్డుని వచ్చి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందుకు మీరు అడిగారు కాబట్టి చెప్తాను నేను. ఇది ఎవరిని విమర్శలు కాదు. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు కూడా గుర్తిరిగి మనం ఉండాలి. ఒక మాట మనం మాట్లాడామంటే ఒక మంత్రిగా దానికి ఎంతో శానిటీ ఉంటుంది. లేనప్పుడు ఆ మాట విధులు అయిపోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కట్టుబడి ఉందని బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధంగా న్యాయపరంగా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని తెలిపారు. బీసీ వర్గాల నిజమైన శక్తిని ప్రతిబింబించేలా రిజర్వేషన్ విధానం ఉండాలని తమ లక్ష్యమన్నారు. ఇటీవల రిజర్వేషన్ల అంశంపై కొన్ని రాజకీయ పార్టీలు చూపుతున్న స్పందన కేవలం ముసలి కన్నీలేనని మంత్రి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా 42% రిజర్వేషన్లకు పోతామనే మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నామనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన కుల సర్వే నిర్వహించి దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మంత్రివర్గ ఉపసంఘం ద్వారా రివ్యూ చేసి తదనంతరం కేబినెట్ లో పెట్టి కేబినెట్ నుండి శాసనసభలో చర్చకు ఉంచి చర్చలో అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకొని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాల మీద ముసలిక నీరు కారుస్తూ తమ ఉనికి కోల్పోతుందనేటువంటి ఆలోచనతోటి అవకాశం తీసుకొని ఈరోజు రాజకీయపరమైన తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ నాయకులు చేసిన విమర్శలను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత తీవ్రంగా ఖండించారు.
ప్రతి మహిళా సంక్షేమ పథకంపై బీఆర్ఎస్ నేతలు ఏడుస్తున్నారని, ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను అంగీకరించలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అన్నారు. మహిళల కోసం రూపొందించిన పథకాలు రాష్ట్రంలో కోట్లాది మందికి నిజమైన సహకారం అందిస్తున్నాయని, ఈ చర్యలు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని సుజాత వివరించారు. అభివృద్ధి పథకాల్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు చేసే విమర్శలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాన్ని, ఆకాంక్షని, మహిళా అభివృద్ధిని కోరుకొని ఇందిరమ్మ రాజ్యం తేవాలని ముఖ్యమంత్రి గారు పదే పదే మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ కంకణం కట్టుకొని పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి ఇందిరమ్మ చీరల్ని ఇస్తే దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి రంగురంగుల చీరలు మేమిచ్చినాము, పోలిక చూసుకోండి, ఒకటే కలర్ వేసుకుంటే స్కూలా, యూనిఫామా, అదా ఇదా నడుతున్నారు. ఏది అడిగినా కూడా మీరు ఇచ్చినటువంటి నాణ్యతని, రంగులు కాదు నాణ్యత కావాలి అని ప్రజలు అడిగిన ఆ రోజు మీరు అవమానించారు తెలంగాణ ప్రజలకి. 50 రూపాయల చీర ఇచ్చి అది కనీసం దొడ్డిలో బర్రెలకు కట్టేయడానికి కూడా పనికిరానటువంటి చీరలు ఇచ్చారు. ఆ పొలం చుట్టూ కంచెకు కట్టేయడానికి కూడా పనికిరాని చీరల్ని ఇచ్చారు. ఎవరన్నా మీరు ఇచ్చిన చీరలు కట్టిర్రా? పండగ పూట ఎవరన్నా మంచి చీర తెచ్చుకొని కొత్త చీర అప్పో చేసన్నా మంచి చీర కొనాలి అనుకుంటారు. భర్తలో, కొడుకులో, లేకపోతే అన్నదమ్ముల్లో ఇప్పించిన మంచి చీర కొనాలండి. ఈ రోజు తండ్రి స్థానంలో ఉండి, కొడుకు స్థానంలో ఉండి అన్ని చూసుకుంటుంటే రేవంత్ రెడ్డి గారు ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా అన్ని విధాలా కాపాడుతున్నటువంటి మహిళల్ని చూసి తట్టుకోలేనటువంటి దొంగ వెధవలు ఫ్రీ బస్ ఇచ్చినా ఏడిసి చచ్చారు. కనీసం బతుకమ్మకు ఎత్తుకోవడానికి కింద సుట్ట చేసుకొని పెట్టుకుంటారు, దానికి కూడా పనికిరాని చీర మీరు ఇచ్చింది. మీకు మాకు చాలా తేడా ఉంది. దానికి తేడా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. అప్పుడు ఇచ్చిన చీరలు చూడండి, ఇప్పుడు మీరు మొత్తం నాకైతే తెలియదు ఎన్నేళ్ల నుంచి చీరలు ఇస్తారో సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ ఇచ్చిన ఒక్క చీర మీరు 10 చీరలు ఇచ్చినా ఒక్కటే క్వాలిటీ, అంత డబ్బు కలిపితే ఈ రోజు మేము ఇచ్చిన ఒక్క చీర క్వాలిటీ అంతే రేటు. తెలంగాణ నేతన్నల చేత నేర్పింపబడినటువంటి చీరలు ఇచ్చినాం. మీలాగా గుజరాతోలకు అమ్ముడు పోయి గుజరాతోల చీరలు మాత్రం తెచ్చి తెలంగాణ ప్రజలకు ఇయ్యలేదు. ఇటు 2 రకాలుగా, ఇటు మంచి నాణ్యతమైన చీర, అటు నేతన్నల చేత నేతన్నలకు ఉపాధి కలిగించేటట్టు చేసినటువంటి మా ప్రభుత్వం. మీకు మాకు అది తేడా. కాబట్టి గుర్తుంచుకోండి, అందరూ ఒక్క రకంగా ఉండాలి, వ్యత్యాసం ఉండొద్దు అని ఈ రకంగా మా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు పిచ్చిగా మాట్లాడితే మా మహిళలే ఇక ఏమిడితో కొడతారో మీకు అర్థం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి చెందిన 5 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తిని ఇష్టం వచ్చినట్లు సోదరులు, బంధువులు, కాంగ్రెస్ నాయకులకు రాసివ్వడానికి నువ్వు ఎవరు రేవంత్ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజల ఆస్తి వ్యక్తిగత స్వంతం కాదని, ప్రజలకు తెలియకుండా కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు ఏ నాయకుడికి లేదని మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యల్లో ప్రభుత్వ నిర్ణయాలపై పారదర్శకత లేకపోవడాన్ని ఎత్తిచూపిన కేటీఆర్ పెద్ద ఎత్తున నామినేషన్లు, ల్యాండ్ అలాట్మెంట్లు, కార్పొరేట్ ఒప్పందాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు చెందిన ఆస్తులను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం ఎంతవరకు సరి అని ప్రశ్నించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ఏం తెలుసా? ఆయన ప్రభుత్వం నిర్ణయం 9300 ఎకరాల భూమి ఏది హైదరాబాద్ లోని 21 పారిశ్రామిక వాడల్లో 9300 ఎకరాల భూమి అంటే ఒక్కొక్క ఎకరం హైదరాబాద్ లో ఎక్కడ కూడా 40-50 కోట్లకు ఎక్కడ తక్కువ లేదు ఎకరం. నేను చెప్పేది ఎక్కడ కూడా 1,50,000-2 లక్షల రూపాయలకు తక్కువ లేదు గజం. అటువంటి భూమిని రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? మీరు పారిశ్రామికవేత్త, మీకు ఇచ్చింది ఎందుకు ప్రభుత్వం భూమి? ఉద్యోగాలు ఇస్తావని, అట్లాగే తక్కువ ధరకు మీకు ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందని ఇచ్చినాం. ఇలా దరఖాస్తు పెట్టుకుంటే చాలంట ఎస్ఆర్ఓ వాల్యూ మీద. ఎస్ఆర్ఓ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ. ముందే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ ఉంటుంది మార్కెట్ మీద చూస్తే. ఇప్పుడు మీ కల్వకుర్తి, కల్వకుర్తిలో ఎకరం నిజానికి మార్కెట్లో ₹1 కోటి ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది. అంతేనా? అంతే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా? ₹1 కోటి ఉన్న భూమి కేవలం రిజిస్ట్రేషన్ ధర మీద 30% కడితే చాలంట. పారిశ్రామికవేత్తలకు ఉద్యోగాలు ఇస్తారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి ఏమైనా ఆదాయం తెస్తారని ఇచ్చింది. ఇక నా ఇష్టం ఉన్నట్టు నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా, మాల్స్ కట్టుకుంటా, నీ అయ్యేసోమ్మా వాన అయ్యేసోమ్మా. అందుకే మనమేం డిమాండ్ చేస్తున్నాం? వాపస్ తీసుకో భూములు, కాదంటే బహిరంగ మార్కెట్లో వేలం పెట్టు. మీరు చూస్తున్నారు కదా పేపర్లో ఏం రాస్తున్నారు? పేపర్లో రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని వేలం పెడితే ఒక ఎకరం 177 కోట్లు. మరి 177 కోట్లకి ఇక్కడ ఎట్లుంటది? 2 కిలోమీటర్ల అవతల ఎకరం 3 కోట్లు ఎట్లుంటది? ఇది దోపిడి కాదా? మరి ఆలోచించద్దాం మనం. సరే రేవంత్ రెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు బిక్తాడు. ఆ పైసలు మరి ఆ ప్రభుత్వ పైసలు ప్రజల పైసలు ఎడపోవాలి? అది ఇవాళ మన పంచాయతీ. ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం చర్చ పెట్టకపోతే
ఇంత దోపిడీ జరుగుతుంటే కూడా మనం మాట్లాడకపోతే చరిత్ర. పరకామణి కేసు విషయంపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు షాప్ చైర్మన్ రవినాయుడు తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన దొరికిపోతామని తెలిసే దొంగ ఏడుపులు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుండగా వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పరకామణి కేసు విచారణ పూర్తిగా న్యాయపరమైన పద్ధతిలో సాగుతుందని, ఎవరి ఒత్తిడికి లొంగకుండా నిజాన్ని బయటకు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రవినాయుడు తెలిపారు. మేము సిఐడి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. కరుణాకర్ రెడ్డిని అటు పిలిచి అటు పంపించడం కాదు. అతని దగ్గర పూర్తి సమాచారం ఉంది. అతన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలి. అలా కాదు ఆయన ఏదో టీ దాగేదానికి వచ్చిట్టు మళ్ళీ మీడియా మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. దుష్ట చతుష్టాలంట. మీరే దుష్ట చతుష్టాలు. సుబ్బారెడ్డి టీటీడీ పట్టిన దరిద్రం, నువ్వు టీటీడీ పట్టిన దరిద్రం. మీ ఇద్దరిని చైర్మన్లు చేసి టీటీడీ భ్రష్టు పట్టించారు. బాధేసింది. స్వామివారి పవిత్రతను మంట కలిపారు మీరు. స్వామివారిని రాజకీయాలకు వాడుకుంటున్నారు మీరు. కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం రోజు చేస్తున్నారు. మీ పబ్లిసిటీ కోసం రోజుకో ప్రెస్ మీట్. భవిష్యత్తు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా బేషత్తుగా మీరు ఏదైతే రవికుమార్ దగ్గర, రవికుమార్ బంధువుల దగ్గర, రవికుమార్ బామార్ది దగ్గర, రవికుమార్ బినామీల దగ్గర ఏదైతే అప్పనంగా కొట్టేశారో ఆస్తులన్నీ సిఐడికి అప్పగించి మీరు సరెండర్ అవ్వాలి. కానీ ఎటకారపు మాటలు మాట్లాడితే మటుకు ఆ భగవంతుడు చూసుకుంటారు. ఆ భగవంతుడే జడ్జిగా రూపంలో ఈరోజు ఈ విచారణ చేయాలని చెప్పి జడ్జిగా రూపంలో భగవంతుడే ఆదేశించారు. అయిపోయింది అనుకున్నారు. పరకామణి జోలికి, కేసు జోలికి ఇంకెవరు రారనుకున్నారు. సెటిల్మెంట్ అయిపోయింది అనుకున్నారు. మా ఆస్తులు మాకు వచ్చేసాయి, మా సెటిల్మెంట్ అయిపోయింది, హ్యాపీ అనుకున్నారు. మన ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడు. భగవంతుడు ఉన్నాడు కాబట్టే జడ్జి గారు ఈ కేసును విచారించమని చెప్పారు. మేము కూడా సిఐడి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలిపెట్టొద్దండి. దేవుడి కంటే మించిన వాళ్ళు కాదు వీళ్ళు. మేము సిఐడి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గత 5 ఏళ్ల పాటు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు పత్తిత్తు కబుర్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు. రైతులకు అవసరమైన మద్దతు, మార్కెట్ ఆధారాలు, పంటల కొనుగోలు వ్యవస్థ ఏది గత ప్రభుత్వంలో సక్రమంగా పనిచేయలేదని గుర్తు చేశారు. కొత్త ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తున్న సమయంలో అడ్డంకులు సృష్టించేలా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యమన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, రైతుని రాజుగా చూడాలి. ప్రజల యొక్క ఆరోగ్యం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఈ రాష్ట్రం 168% మంది ప్రజానీకం వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. వారందరూ వృత్తులు గౌరవంగా, ఆదాయపరంగా అన్ని విధాలా కూడా పై స్థాయిలో ఉండాలి అనేది మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈరోజు నిరంతరం వ్యవసాయ శాఖ పనిచేస్తూ ఉంది. నీ హయాంలో వ్యవసాయ శాఖ మూత వేసుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఏ సందర్భంలో బజారుకు వచ్చింది లేదు. ఈరోజు చూడు, పంచసూత్రాల ఆధారంగా రైతుకి ఒక ధైర్యాన్ని చేకూర్చేదానికోసం, ఒక బలాన్ని చేకూర్చేదానికోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగంతో మమేకమై ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. ఈ హయాంలో ఏం జరిగింది? వ్యవసాయం అంటే నీరు ప్రాణాధారం. వ్యవసాయానికి నీరే ప్రాణాధారం. అందుకనే మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా గోదావరి, కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం, అక్కడ పండినటువంటి ఆ నీటి ఆధారంగా పండినటువంటి పంటలు రైస్ బౌల్గా పేరు పొందినటువంటి గోదావరి జిల్లాలు. కారణం నీటి లభ్యత, నీటి వసతి కల్పన.
ఆ రోజు నువ్వు చెప్పి ఖర్చు పెట్టాను అని చెప్పినటువంటి 80,000 కోట్ల రూపాయల ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉందో దీంట్లో 1/3 1/3 వంతు దోపిడీ గురైంది. అంటే 20,000 కోట్ల రూపాయల సుమారుగా ప్రభుత్వం డబ్బుని, రైతుకు రావాల్సిన డబ్బుని నీ కనుసన్నల్లో, నీ పెద్ద ముత్తైదు సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో, ద్వారంపూడి చంద్రశేఖర్, కొడాల నాని, కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో దోచుకున్నారు, వాటాలు పంచుకున్నారు. రైతు నెత్తురు చెమటగా మార్చి పండించి పంట పంపిస్తే ఆ డబ్బును దోచుకున్నారు. ఆ లెక్కలు గందరగోళం కావటానికి ధాన్యం సేకరించిన తర్వాత 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, చివరిలో అయితే అసలు ఇవ్వకుండానే దిగిపోయావు. కర్ణాటక రాజకీయాల్లో నాయకత్వ మార్పుపై ఉద్రిక్తత మళ్లీ పెరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు స్పష్టంగా కనిపిస్తున్న వేళ పార్టీ అధిష్టానం డిసెంబర్ 1లోపు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు సూచిస్తున్నాయి. సర్కార్ నిర్వహణ, పదవి వ్యవహారాలు, శక్తి సమతుల్యం వంటి అంశాలపై నెలలుగా సాగుతున్న అసమ్మతి ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక సంవత్సరం నుంచి మీరు అసెంబ్లీలో తీర్మానం చేశారు, మంత్రివర్గంలో 3 సార్లు తీర్మానం చేశారు, ఆర్డినెన్స్ తీశారు, జీవో తీశారు, అనేక రకాలుగా బీసీలకు కల్పించి, ఆశలు కల్పించి ఒకటేసారి మొదలేమో 42% జీవో నెంబర్ 9 విడుదల చేశారు, 22కు తగ్గిస్తూ మళ్ళా 46 జీవో తెచ్చారు. చాలా జిల్లా 30 మండలాలను ఒక్కరికి కూడా బీసీలకు రాలేదు సర్పంచ్. ఈ విధంగా బీసీలకు అడుగడుగున గొంతులు వచ్చారు, అన్యాయం చేశారు. జీవో నెంబర్ 9 ఉండంగా, హైకోర్టులో కేసు నడుస్తుండగా మీరు ఇంకొక జీవో ఎట్లా తీస్తారు? ఎన్నికలకు ఎట్లా పోతారు? ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.